బలరాంని చంపేద్దామమ్మా అన్నాడు. గుండె ఆగిపోయింది, లిటరలీ గుండె పగిలిపోయింది నాకు. బలరాం పై ఎందుకు వచ్చాడు మధ్యలో నాకు అర్థం కాదు. బలరాంని చంపేస్తే స్వామిని మనం ఎత్తుకెళ్ళిపోవచ్చు కదమ్మా. మనం ఎందుకు వచ్చాము స్వామి, నువ్వు కదా వచ్చావు, నువ్వు నన్ను ఎందుకు లాగుతున్నావు? నేను ఒక అడ్వకేట్, నేను నా ముందే నా క్లయింట్ హస్బెండ్ని చంపేస్తానంటావేంటి? నువ్వు అన్నవై ఉండొచ్చు, నా సొంత అన్న అయినా కూడా ఇంకొకటి పిల్లాన్ని తెచ్చుకోవడానికి మనం చంపేస్తానంటావా నువ్వు అని నేను సీరియస్ అయ్యాను. ఆ తర్వాత సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ నేను కాల్ కట్ చేశారు. నేను చాలా సీరియస్ అయ్యాను. నీకు ఏంటి? నెక్స్ట్ రోజు ఫోన్ చేసి నా బంగారు నాకు తెచ్చిమని చెప్పు. ఏంటి పిచ్చి పిచ్చుకుందా, బంగారు తెచ్చుకుని మాట మార్చాడు. ఆ ఫోన్లే బంగారే కదా ఇచ్చాడు. రాకపోతే లారీలు ఇలా మధ్యలో పెట్టి తను వైజాగ్లో ట్రావెల్ చేస్తారు కదా, టిప్పర్ ఎక్కించేస్తాను నేను బలరాం గారిని. నాకు అర్థమైంది బలరాం భయ్ ఎందుకు వచ్చాడు. నేను అప్పుడు ఈ పిల్లకి చెప్పానమ్మా, బాబు తొందరగా సెటిల్ చేసుకో అయ్యా నువ్వు. గబా వీళ్ళు ఆ బిల్డర్కి ఇచ్చినవి, ఇల్లు వద్దు, పిండా కూడా వద్దు, ఏమొద్దు, అన్నీ తెచ్చేసుకోపో వీళ్ళు అని చెప్పి అన్ని డబ్బులు తెచ్చుకొని బంగారు గింగారు అన్నీ తెచ్చేసుకొని ఫైనల్లీ ఒక రోజు పాడేసి సెటిల్ చేస్తాం. క్లియర్ అయిపోయిందా? అంత క్లియర్ అయిపోయి ఒరిజినల్ డాక్యుమెంట్ వెనక్కి తెచ్చేసాం. డిలీట్ చేయించారు మొత్తం నా కళ్ళ ముందరే. ఎవ్రీ వీడియో షుడ్ బి డిలీటెడ్ అని అన్ని చేంజ్ చేశారు. ఫొటోస్, వీడియోస్ అని ఒరిజినల్స్ కూడా తీసేసుకున్నాం. గూగుల్ డ్రైవ్ లో ఉన్నది కూడా డిలీట్ చేయించేసారా సార్? అలా కాదు సార్, నా కళ్ళ ముందర లిటరలీ ఇప్పుడు 2 ఫోన్స్ ఉంటాయి సార్ ఆయనకి. మనకి ఎలా తెలుస్తుంది సార్? రెండిట్లో నాకేం ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చే ముందే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండొచ్చు, మనకి చెప్పలేదు, బట్ అది తెలియదు కదా. డిలీట్ చేయించారు నా ముందరే.